ఘనత ప్రభావాలు మీకు సమర్పిస్తూ ఉన్నాం. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ హెబ్రీ పత్రిక విశ్వాస పత్రిక అని మనం చెప్పచ్చు. ప్రత్యేకంగా 11వ అధ్యాయము వారి లోకములో సామాన్యంగా జీవించి చాలా అద్భుతమైన కార్యాలు చేసిన విశ్వాసుల యొక్క పట్టికను ఈ 11వ అధ్యాయంలో మనం చదువుతాం. ఈ ఒక్క అధ్యాయంలోనే ఇంచుమించుగా విశ్వాసము అనే మాట 24-25 సార్లు ఇంచుమించుగా ఈ లేఖనాల్లో మనకు కనిపిస్తుంది. ప్రియులారా, మనం అన్నింటికంటే విశ్వాస జీవితంలో అభివృద్ధి చెందాలని దేవుని యొక్క కోరిక. దేవుని స్తోత్రం. అంటే విశ్వాసం అనేది అదృశ్యమైన వాటిని చూడగలిగిన ఒక నేత్రం. దాని మనోనేత్రము అంటే. దేవుని స్తోత్రం. అపొస్తలుడైన పౌలు 2 కొరింథీ 4వ అధ్యాయంలో 17వ వచనంలో ఒక చక్కటి మాట అక్కడ జ్ఞాపకం చేస్తాం. మేము దృశ్యమైన వాటిని చూడగా అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము. వీటి చూస్తున్నాడంట పౌలు. అదృశ్యమైన వాటిని ఎలా చూస్తున్నాడంట? ఎప్పుడైనా వాటి మీద మనం దృష్టి పెట్టాము, భౌతికమైన వాటిని నిదానించి మనం చూస్తాం. కానీ పౌలు రక్షించబడిన తర్వాత తన దృష్టి అదృశ్యమైన వాటి మీదనే నిలబడింది. ఎవరైతే అదృశ్యమైన వాటి మీద దృష్టి నిలపగలరో, ఇంత మనం చదువుకుందాం. ఏప్రిల్ 38:38లో లాస్ట్ మాట ఉంది. అట్టి వారికి, అందరూ చెప్పండి మాట, ఎవరికి అదృశ్యమైన వాటిని నిదానించి చూసే వారికట ఈ లోకం యోగ్యమైనది. ఎందుకు యోగ్యమైనది కాదంటే వారి దృష్టి ఈ లోకం మీద లేదు, దృశ్యమైన వాటి మీద లేదు. వారి దృష్టి అంతా కూడా దేని మీద ఉందంటే అదృశ్యమైన వాటి మీదనే. అదృశ్యమైన వాటి మీద మనం చూడాలి అంటే అపొస్తలులు ఎందుకు తమ ప్రాణత్యాగం చేయగలిగారు? అపొస్తలులు ప్రభు యొక్క పిలుపును అందుకుని ఉన్న ప్రాపర్టీ, వారి వృత్తులన్నీ వదిలేసుకుని ప్రభు యొద్దకు రాగలిగారు. ప్రియదేవులారా, వారు హతసాక్షులు అవ్వగలిగారు. కారణం ఏంటంటే ఒక దినాన్ని ప్రభు యొద్దకు వచ్చి వారి విధంగా ప్రభుని అడుగుతారు. లూకాసు వార్త 17:5 పాఠంలో అపొస్తలులు మా విశ్వాసమును వృద్ధి పొందించమని ప్రభుతో చెప్పగా, మా విశ్వాసం ఉంటే మనకి సరిపోదు. విశ్వాసము ఏమవ్వాలి తెలుసా? వృద్ధి పొందాలి. దేవుని స్తోత్రం. అంటే నీ విశ్వాస స్థాయి ఎంత మేరకు వృద్ధి పొందుతావో అంత మేరకు నీ దృష్టి అదృశ్యమైన వాటిని చూడగలవు. దేవుని స్తోత్రం. అంటే నీకు విశ్వాసం లేదంటే ఇంక అదృశ్యమైన ఏం చూడు. ఈ లోకమే నువ్వు ప్రాముఖ్యముగా ఎంచుకుంటావు. దేవుని స్తోత్రం. లాజరుకి ధనవంతుడుకున్న వ్యత్యాసం మీరు చూడండి. ఏదేంటి ఇట్లా లాజరు యొక్క దృష్టి వేరు, ధనికుడైనటువంటి ఆ ధనవంతుడి యొక్క దృష్టి వేరు. ధనవంతుడి యొక్క బిడ్డల బాహ్యమైన దృష్టి, బాహ్యమైన వాటిని చూడగలుగుతున్నా. ఎందుకంటే పూర్తిగా సాతానుడు వాడి యొక్క మనోనేత్రాన్ని పూర్తిగా గుడ్డుతనం కలగజేశాడు. 2వ కొరింథీ పత్రిక 4వ భాగంలో దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమ కనపరచు స్వార్థ ప్రకాశం వారికి ప్రకాశింపకుండు నిమిత్తం ఈ యుగ సంబంధమైన దేవత
అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు. నీవెంత అవిశ్వాసముతో ఉంటావో అంతగా సాతానుడు నీకు ముసుకేస్తాడు. గమనిస్తున్నా? మీకు అర్థమైందా? నీ విశ్వాసములో ఎంతగా వృద్ధి చెందుతావో, విశ్వాస స్థాయిని బట్టి నువ్వు ఎదుగుతున్న కొలది ఆ ముసుగు తొలగించబడుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీకు ముసుగు ఉండాలనుకుంటున్నావా? ముసుగు తెరవబడాలనుకుంటున్నావా? దేవుని పిల్లలారా, అట్లయితే నీ ప్రార్థన విధానం మారాలి. ప్రభువా, చాలినంత విశ్వాసం లేదు నాయన, నీ మీద ఆధారపడలేకపోతున్నా, నీ మీద ఆనుకోలేకపోతున్నా, నేను విశ్వసించలేకపోతున్నా, కాబట్టి నా విశ్వాసాన్ని వృద్ధి పొందించు అని అట్టి ప్రార్థన విధానం మనం మార్చుతాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, సాతానుడు చేసే 2 విధాలుగా పనిచేస్తాడు. ఒకటి, అవిశ్వాసుల యొక్క మనోనేత్రానికి గుడ్డుతనం ఉంచుతారు. ఇంకా వాళ్ళు ఏం చూడరు. సంఘం అంటేటో తెలియదు, దేవుని రాజ్యం అంటేటో తెలియదు, పరలోకం అంటేటో తెలియదు, క్రీస్తు అంటేటో తెలియదు, సత్యం అంటేటో తెలియదు. పూర్తిగా వారు గుడ్డుతనంలో ఉన్నారు. సాతానుడు చేసి ఇంకొక పని ఉంది. అదేమో అన్యులకు గురుడుతనం కలగజేస్తాడు, అవిశ్వాసులకు గురుడుతనం కలగజేస్తాడు. కానీ ఇంకొక విషయంలో మనం గమనిస్తే, విశ్వసించిన వారి విషయంలో ఎలా పనిచేస్తాడో చూడండి. అదే 2వ కొరింథీ పత్రికలో 11వ అధ్యాయంలో 2వ వచనం ఒకసారి జ్ఞాపకం చేస్తున్నారు. దైవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నారు, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకలుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రదానము చేసి తిని. ఒక పురుషుడు, ఒక స్త్రీ వారి జీవితకాలం అంతా కలిసి జీవించటానికి, వారి వివాహానికి ముందు, వారు జతపరచబడడానికి ముందు ప్రధానమవుతుంది. ప్రధానమవుతుంది. అది అన్ని జాతులలో కూడా, అన్ని భాషలలో కూడా, అన్ని దేశాలలో కూడా ప్రధానమవుతుంది. మొదటిగా దేవుడు కూడా హోషేయ గ్రంథంలో 2:19 కూడా ఇదే విషయాన్ని ఆయన ప్రస్తావిస్తున్నాడు. ఒకసారి జ్ఞాపకం చేయండి. 2:19 హోషేయ గ్రంథం. స్పీడ్ గా రండి. నిత్యము నాకుండునట్లుగా. ఎందుకు వివాహం చేసుకుంటాడు పురుషుడు? నిత్యము తనతో తన భార్య ఉండాలని. దేవుని స్తోత్రం. ఇక్కడ చూడండి, దేవుడు కూడా, ప్రభువు క్రీస్తు కూడా సంఘము అనగా పెండ్లి కుమార్తె అనగా వధువు సంఘం నిత్యము ఆయనతో ఉండాలి. ఇంకో మాట చెప్తున్నాను. ఆదామును దేవుడు సృజించినంత కాలం దేవుడు ఒంటరిగానే ఉన్నాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డ, దేవుడు ఎప్పుడైతే ఆదామును సృజించాడో దేవుడు తలచాడు, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని. అదే టైంలో దేవుడు కూడా ఒంటరిగా ఉండుట ఆయనకి ఇష్టం లేదు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డ, ఆయనకి ఒంటరిగా ఉండుట ఆయనకి ఇష్టం లేదు. అందుకని ఒక పెండ్లి కుమార్తెను సిద్ధం చేయటానికి, తప్పిపోయిన మానవుని తిరిగి రక్షించటానికి తన ప్రియ కుమారుడు యేసుక్రీస్తుని లోకానికి పంపుట గల కారణం ఇదే కారణం. అదే విషయాన్ని ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో 25వ వచన భాగంలో పౌలు జ్ఞాపకం చేస్తాడు. ఒకసారి జ్ఞాపకం చేస్తాడు. పురుషులారా, క్రీస్తు కూడా సంఘమును ప్రేమించు. అది కలంకమైన తన్ను తాను అప్పగించుకొనేను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సంఘమును ప్రేమించి, సంఘమును ప్రేమించి, పౌలు అంటాడు, క్రీస్తు నన్ను ప్రేమించి తన్ను తాను నా కొరకై అప్పగించుకునేను.
కాబట్టి ప్రియులారా, నేను క్రీస్తుకు వధువు సంఘముగా ఉండాలని, పెళ్లి కుమార్తెగా ఉండాలని ఆయన ఏం చేస్తాడో తెలుసా? నిత్యము ఆయనతో ఉండునట్లుగా. ప్రియదే బిడ్డలారా, కల్వరి శిలువలో తన్ను తాను అప్పగించుకున్నాడు. ఎందుకో తెలుసా? నీవు నిత్యము నాకు ఉండునట్లుగా. మన చదువుని హోషేయ గ్రంథంలో నీతిని బట్టి తీర్పు తీర్చుట వల్ల, దయాదాక్షిణ్యములు చూపుట వల్ల నిన్ను ప్రధానము చేసుకుందును. దేని బట్టి? నీతిని బట్టి. అక్కడ పరిశుద్ధాత్మ ఒక మాట వాడాడు. పరిశుద్ధాత్మ నీతిని బట్టి. దేవుని స్తోత్రం. నీతిని బట్టి ఆయన ఎంత నీతిమంతుడో తన బిడ్డలు కూడా, లేదంటే తన భార్య కూడా, వధువు సంఘము కూడా అట్టి నీతిగా ఉండాలని దేవుని కోరిక. దేవుని స్తోత్రం. నీతిని బట్టి తీర్పు తీర్చుట వలన, దయాదాక్షిణ్యము చూపుట వలన నిన్ను ప్రధానము చేసుకొందును. నీవు చదవాలి. నీవు యెహోవాను ఎరుగునట్లు నమ్మకమును బట్టి నిన్ను ప్రధానము చేసుకుందును. దేవుని స్తోత్రం. వివాహానికి ముందు జరిగేది ఏంటంటే, అసలు ప్రధానమే లేకపోతే వివాహం ఎక్కడ దొరుకుతుంది నీకు? వధువు సంఘాన్ని తీసుకుని మధ్యాకాశంలోకి వెళ్ళటానికి ఆయన వస్తున్నాడు. అసలు నీకు ప్రధానమే లేకపోతే ఆయనతో ఉండే ఆధిక్యతను ఎట్లా నీకు ఎలాగా ఆయనతో ఉండే ఆధిక్యత నీకు ఏ విధంగా లభిస్తుంది? ఎప్పటికీ లభించదు. మొదటిగా నువ్వు ప్రదానం చేయబడాలి. ఆ ప్రధానమే దేవుని బిడ్డ బాప్తిస్మం. దేవుని స్తోత్రం. ఏం చెప్పండి? ఆ ప్రధానమే బాప్తిస్మం. గలతీ పత్రికలో చక్కటి మాట పౌలు జ్ఞాపకం చేస్తారు. 3:27 ఒకసారి గమనిస్తే, క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మనం అందరం క్రీస్తును ధరించుకున్నాం. ఏమండి? సంఘములు రక్షణ పొందకపోతే, సంఘములను క్రీస్తును ధరించకపోతే ఎప్పటికైనా క్రీస్తుని ఎదుర్కొంటావా? నీవు ఎప్పటికైనా క్రీస్తు దగ్గరికి నువ్వు వెళ్ళగలవంటే అప్పటికి నువ్వు జ్ఞానం. ఈ రోజున నువ్వు క్రీస్తును ధరించుకున్నావు. క్రీస్తును ధరించుకోవటం అంటే బాప్తిస్మం తీసుకోవాలి. నువ్వు బాప్తిస్మం తీసుకున్నవాడు దాని అర్థం ఏంటంటే క్రీస్తుని ధరించుకొని ఉన్నావు అంటే నువ్వు క్రీస్తునే లోకానికి ఏం చేయాలి తెలుసా? నువ్వు చూపించాలి. దేవుని స్తోత్రం. నీ వేసుకున్న వస్త్రాలని లోకం ఎలాగైతే గమనిస్తుందో, ప్రజలు క్రీస్తును ధరించుకున్న వ్యక్తులు కూడా లోకం గమనిస్తారు. చర్చికి మనం రావటం పెద్ద విశేషం కాదు. నీ చేతిలో బైబిల్ ఉందంటే 1000 కళ్ళు నేను గమనిస్తాను. 1000 కళ్ళని గమనిస్తాను. నువ్వు గమనించు వాళ్ళని, నువ్వు పట్టించిన వాళ్ళని, కానీ వాళ్ళు చాలా బాగా పట్టించుకుంటారు. నేను బ్రహ్మప్రియ దేవుని బిడ్డలు కాబట్టి ప్రధానమని ఇక్కడ ప్రభు జ్ఞాపకం చేస్తారు. ప్రధానమే బాప్తిస్మం. బాప్తిస్మమే మరణం. బాప్తిస్మమే క్రీస్తును ధరించుకోవటం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మన విశ్వాస జీవితంలో అభివృద్ధి చెందాలని దేవుని యొక్క ఉద్దేశం. అలా దశలకి సంఘం 2వ దశలకి రాసిన పత్రిక 1:3 ఒకసారి జ్ఞాపకం చేస్తారా? 5 చదివాను. మొదటి అధ్యాయమైన 3 చదువమ్మ. 2వ దశలో రాసిన పత్రిక 1:3 మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. చదవండి. ఇది యుక్తమే. ఏలయనగా ఈ విశ్వాస
మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. ఎంత గొప్ప సాక్ష్యాన్ని ఇస్తున్నాడు చూడండి. పౌలు తన ఆత్మీయ సంఘము అనగా దశలోనిక ప్రాంతంలో ఆయన స్థాపించినటువంటి సంఘాన్ని గురించి ఆయన మాట జ్ఞాపకం చేస్తారు. సహోదరులారా, మీ విశ్వాసం బహుగా వృద్ధి పొందొచ్చున్నది. దేవుని స్తోత్రం. బహుగా వృద్ధి పొందొచ్చున్నది. దయచేసి ఈ కాల సమయంలో విశ్వాస జీవితంలో మనం వృద్ధి చెందుతున్నామా? విశ్వాస జీవితంలో మనం ఎదుగుతున్నామా? బైబిల్లో ఒక వ్యక్తిని మేము ముందుంచాలని నేను ఆశపడుతున్నాను. అది సంఘ ప్రారంభ దినాలు, సంఘం విస్తరిస్తున్నటువంటి దినాలు అవి. అపొస్తలుల కార్యములు 6:1 వచ్చిన ఒకసారి చేస్తారు. సంఘం ఎంతగా పెరుగుతూ ఉంటుందో సనుగులు కూడా అక్కడ ప్రారంభించున్నాయి. మొదటిగా పేతురు వాక్యం ప్రకటించినప్పుడు 3,000 మంది అక్కడ రక్షించబడ్డారు. 3,000 మంది రక్షించబడిన తర్వాత ఆ సంఖ్య క్రమేణా 4,000 అయింది. ఆ సంఖ్య క్రమేణా 5,000 అయింది. పురుషుల సంఖ్య 5,000గా చదువుతాం. 4 వచ్చిన భాగంలో అపొస్తలుల కార్యం 4:4 ఒకసారి. 5,000 పురుషులు అంటే స్త్రీలు కాకుండా, పిల్లలు కాకుండా ఆ సంఖ్య ఎంత పెరుగుంటుందో ఒకసారి ఆలోచించి. అలాంటి పరిస్థితులలో హెబ్రీ యూదులు ఉన్నారు, గ్రీకు తీసేస్తూ యూదులు ఉన్నారు, గ్రీకు భాష మాట్లాడే యూదులు ఉన్నారు. వారి మధ్య సనుగుడు ప్రారంభించబడి ఇలాంటి పరిస్థితులలో దైవస్తుడు అన్న పేతురు అంటున్నాడు, మేము దేవుని వాక్యం బోధించటం మాని ఆహారం పంచిపెట్టేట్టు మీకు యుక్తము. దైవస్తుడు 2 పనులు చేయలేడు. భౌతిక సంబంధమైన వాటిని చూస్తూ ఆధ్యాత్మికమైన సంబంధమైన వాటిని కూడా చూడలేదు. ఏ దైవస్తుడు చూడలేదు. ఏదో ఒక దాంట్లో ఫెయిల్ అయిపోతారు. నేను బాహ్య వాటి సంబంధ విషయంలో పట్టించుకుంటే వాక్యం ప్రకటించడంలో ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతాను. నేను వాక్యం ప్రకటించడంలో నిమగ్నమై ఉంటే భౌతికమైన వాటి విషయంలో ఫెయిల్ అయిపోతాం. అందుకని అక్కడ దైవస్తుడు పేతురు ఏమన్నాడంటే, మీలో 7 ఏర్పాటు చేస్తున్నాండి. చదవండి. శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యమును బోధించటం మాని ఆహారం పంచిపెట్టి యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతో జ్ఞానముతో నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులు. పరిచర్య చేసేవారు ఎలా ఉండాలో చూసారు. పరిచర్య చేసేవారికి ఎటువంటి ఆధిక్యతలు ఉండాలో గమనించారు. వాక్యంలో పరిచర్య చేయాలనుకున్న వ్యక్తి, పెద్దగా ఉండాలనుకున్న వ్యక్తి, నాయకత్వం కలిగి ఉండాలనుకున్న వ్యక్తి, దేవుని కార్యం పట్ల బాధ్యత కలిగి ఉండాలనుకున్న వ్యక్తి, ఆ వ్యక్తికి ఉండవలసినటువంటి దేవుడు ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. ఆ వ్యక్తి ఆత్మతో నిండుకోవాలి, దైవికమైన జ్ఞానంతో నిండుకోవాలి. దేవుని స్తోత్రం. ఆ వ్యక్తి మంచి పేరు పొంది ఉండాలి. దేవుని స్తోత్రం. ఆత్మతోనూ జ్ఞానముతో నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీరు ఏర్పరచుకోనండి. మేము ఏర్పాటు చేయం. అదేదో మీరే ఏర్పాటు చేస్తారండి. మీరు ఏర్పాటు చేస్తారండి. మేము వారిని ఈ పనికి నియమిస్తాము. మేమైతే ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఈ 2 పేరు ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును. ఈ 2 ఎలాంటివి అంటే, సామెతల గ్రంథానికి ఒకసారి రండి. 20:4 ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా? తొందరగా రాదా? సామెతలు 24.
విత్తులు విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు, కోత కాలమున ఏమి చూసారా? విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు. అంటే విత్తులు వేసే కాలం ఉంది, దున్నే కాలం ఉంది. మీకు అర్థమైందా? దున్నే కాలం వేరు, విత్తులు వేసే కాలం వేరు. విత్తులు వేయటువంటి విత్తనాలు వేయటం మీరు గమనించారా? నేను అంటాను, దున్నటమే ప్రార్థన, దున్నటమే ప్రార్థన. ప్రభు సన్నిధిలో మనం ఇక్కడ ప్రార్థనలు గడపకపోతే, సంఘమంతా కలిసి ప్రార్థన యుద్ధంలో పాల్పొందకపోతే, ఏదో ఒకనొక సమయంలో మనం బయటికి వెళ్ళి విత్తనాలు వేస్తున్నప్పుడు ఏదేం బిడ్డారా ఏమాత్రం కూడా పంట ఆశించవలసిన అవసరం లేదు. మీకు అర్థమైంది? కాబట్టి విత్తులు వేసే కాలం వేరు, దున్నే కాలం వేరు. మనందరం కలిసి ప్రార్థన చేస్తున్నాము అంటే ఎక్కడో దిక్కుని మనం ఏదో విధంగా వాక్యం విత్తుతున్నప్పుడు, అక్కడ ప్రార్థన కుటుంబం జరుగుతున్నప్పుడు, అక్కడ విత్తనాలు వేస్తున్నప్పుడు, ఆ విత్తనాలు మొలకెత్తాలి అంటే, ఫలాభివృద్ధి చెందాలి అంటే, ఫలించాలి అంటే దాని వెనక ప్రార్థన ద్వారా ఒక వ్యక్తి హృదయాన్ని చదువు చేయగలరు. ఒక వ్యక్తి దేవుని సువార్తను అతను అంగీకరిస్తున్నాడంటే వెనకాల ఎవరో ఆ వ్యక్తి కోసమే ఆరగా ప్రార్థించిన సందర్భాలు ఉన్నాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక నేను నిలబడుతున్నాను అంటే రోజున నా ప్రియులారా, నాకు అంతగా దేవుని గురించి తెలియని టైంలోనే నా గురించి రాత్రి పగలు గడిచి ఒక ఆత్మీయ దైవ సేవకురాలు ఎరుగుతుంది. ఆమె ఈరోజు ఆమె ప్రభు సన్నిధిలో ఉంది. ఎంతో గాఢంగా వచ్చి ప్రార్థన చేసేది. నా ఆత్మీయ తల్లి ప్రభునందు నా రక్షణలోకి నడిపించిన తన భర్త. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, విత్తులు వేసే కాలం వేరు, దున్నే కాలం. అందుకనే పేతురు అంటున్నాడు, ఒకనొకప్పుడు ఇదే పేతురు ఫెయిల్ అయిపోయాడు. యేసు ప్రభువుని పట్టుకోవడానికి వచ్చినప్పుడు, గెత్సేమని తోటలో పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఏముందో తెలుసా అండి? పేతురు దగ్గర కత్తి ఉంది. దేవుని స్తోత్రం. ఏమని చెప్పండి అంటే, పేతురు ధర్మశాస్త్రపు యుగానికి చెందినవాడు. ధర్మశాస్త్ర ప్రకారంగా పంటికి పన్ను కంటికి కన్నని దేవుడు చెప్పాడు కదా. అందుకని తమ ప్రభును కాపాడుకోవడానికి తన దగ్గర కూడా కత్తి ఆయన ధరించుకుని ఉండేవాడు. ధర్మశాస్త్రపు యుగపు మనిషి పేతురు. ప్రార్థనలో గడపలేకపోయాడు, ఫెయిల్ అయిపోయాడు. ఒక దినాన్ని ప్రభు దగ్గరికి వచ్చి ఆ పరిశీలన అంటారు, యోహాను శిష్యులు తరచుగా ఉపవాసం చేస్తున్నారు, మేము తరచుగా ఉపవాసం చేస్తున్నాం, నీ శిష్యులేంటి తిని త్రాగుతా ఉన్నారేంటి అని అన్నప్పుడు ప్రభు చక్కటి మాట జ్ఞాపకం చేస్తాడు. పెళ్లి కుమారుడు పెళ్లి ఇంటి దగ్గర ఉన్నప్పుడు పెళ్లి ఇంటి వారు ఎవరు కూడా ఉపవాసం ఉండరు కదా. పెళ్లి కుమారుడు కొనుక్కోబడి దినాలు వస్తాయి, అప్పుడే వారు ఉపవాసం ఉంటారని ప్రభు చెప్పారు. పిల్లరా, పెళ్లి కుమారుడు వెళ్ళిపోవటం అంటే యేసుక్రీస్తు పునరుద్ధరణై ఆయన తిరిగి వెళ్ళిన తర్వాతనే ఇదిగో ఈ రోజున పేతురు ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఇక్కడ గమనిస్తున్నారు. మేమైతే ప్రార్థన యందు వాక్య పరిచర్య యందును ఎడతెగక యందును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పిల్లరా, వాక్య పరిచర్య యందును ఎడతెగక. చూసారా, ఎప్పుడు తన ప్రార్థన గుర్తించడం చూసారా? సంఘం హ్యాపీగా జరుగుతున్నప్పుడు, చక్కగా వెళ్ళిపోతున్నప్పుడు అంత ప్రార్థన అంత ప్రాముఖ్యత ఎంచుకోవాలి. మన కుటుంబం సవ్యంగా వెళ్ళిపోతున్నప్పుడు ప్రార్థన అంత ప్రాముఖ్యత మనం తీసుకోవాలి. కానీ సంఘంలో ఎప్పుడైతే సనుగులు ప్రారంభించబడినాయో పేతురు ఒక నిర్ణయానికి వచ్చాడు, లేదు మేమైతే ప్రార్థన యందును వాక్య పరిచర్య యందు ఎడతెగకగానే ఉంటాము. కానీ ఆ కార్యాల్లో బాధ్యతలు వహించడానికి మీరేం చూసుకోరండి. దాన్ని ఎన్నుకున్న వ్యక్తిని ఎలా ఉండాలంటే ఆత్మతో నిండుకోవాలి, జ్ఞానముతో నిండుకోవాలి, మంచి పేరు పొందిన వాడు ఉండాలి. కింద వచ్చిన ఒకసారి జ్ఞాపకం చేస్తారు. ఈ మాట
సమూహం అంతటి ఇష్టమైనందు వారు విశ్వాసముతో పరిశుద్ధాత్మతో నిండుకున్న స్టెఫెను. అక్కడ 7 మనుషులు మనం చదువుతాం. 7 మనుషులు కూడా దేంతో నిండుకున్నారంట. వాళ్ళు దేంతో నిండుకున్నారంట? మన చదువుల మాట ఆత్మతో జ్ఞానముతో కింద విశ్వాసముతోను పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడైన స్టెఫెను. అంటే పేతురు దగ్గర తీసుకొచ్చి నిలబెట్టినప్పుడు, అభిషేకించినప్పుడు అప్పుడు పొందుకున్నాడు అనుకుంటున్నారు పేతురు పరిశుద్ధాత్మను? కానే కాదు. అతను ఎన్నిక చేయక మునుపే, సామాన్య వ్యక్తిగా ఉన్నప్పుడే, ఒక విశ్వాసిగా ఉన్నప్పుడే స్టెఫెను, దేవుని బిడ్డలారా, స్టెఫెను దేవుని కొరకై వాడబడడానికి కావలసినవన్నీ కూడా అప్పుడే తను పొందుకున్నాడు. అంటే దేవునిలో తన సమయాన్ని మాత్రం కూడా దుర్వినియోగం చేసుకోలేదు, సమయాన్ని వృధా చేసుకోలేదండి. చూసారా, గమనించారు? అక్కడ సంఘంలో పెద్దలు కావాలి, పెద్దగా ఉండాలి, సంఘ కార్యాలని చక్కబెట్టాలి. అప్పటికే పేతురు స్టెఫెను జ్ఞానముతో నిండుకున్నాడు, ఆత్మతో నిండుకున్నాడు, మంచి పేరు పొందినవాడు, విశ్వాసముతో నిండుకున్నవాడు, పరిశుద్ధాత్మతో నిండుకున్న వ్యక్తి స్టెఫెను. 10వ వచనం ఒకసారి జ్ఞాపకం చేస్తారా? 6:10 ఒకసారి జ్ఞాపకం. మాట్లాడుట యందు అతను అగపరిచిన జ్ఞానం, అతని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయేది. దేవుని స్తోత్రం. చాలా మందికి ఎదిరింపులు వస్తాయి, చాలా మంది ఎదిరిస్తూ ఉంటారు. ఏమా మీరు ఇచ్చినవన్నీ మేము తీసుకుంటాం, మేము ఇచ్చినప్పుడు ఎందుకు మీరు తీసుకోరు అని అంటున్నప్పుడు నువ్వేం సమాధానం చెప్పగలవు? వాక్యం ద్వారా నువ్వు ఎదిరించగలవా? వాక్యం ద్వారా సరైన మాట వరకు నువ్వు చెప్పగలవా? ఎందుకు అలా వాక్యం ద్వారా నువ్వు చెప్పలేకపోతున్నావు అంటే వాక్యం నీలో నిలబడలేదన్నమాట. వాక్యానికి నీ హృదయంలో ప్రయత్నం ఇవ్వట్లేదన్నమాట. దేవుని స్తోత్రం. వాక్యము నీలో నిలవాలి అంటే భౌతిక సంబంధమైన విషయాలన్నీ కూడా నీ హృదయంలో నుంచి బయటకు వెళ్ళాలి. లోకముతో బాహ్యమైన వాటితో నీ హృదయం నింపబడినప్పుడు ఇక వాక్యం అక్కడ నిలబడటానికి అవకాశం ఉండదు. అక్కడ ఒక కొండ నిండుగా ఉందనుకోండి, నీరు నిండుగా ఉందనుకోండి, ఇక్కడ ఎక్కడ పోతావు నువ్వు? వంపున ఎక్కడ నిలుస్తాయా అవి? చాలా మంది జీవితాలలో వాక్యం నిలవకపోవడానికి మెయిన్ కారణం ఇదే. ఒకసారి యెహెజ్కేలు గ్రంథం 36:26 భాగంలోకి మనం వెళ్ళినట్లయితే ఒకసారి చూడండి. సామెతలు 23:26 ప్రకారముగా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము అన్నాడు. బాగా గమనించాలి, నీ హృదయమును నాకిమ్ము అన్నాడు. దేవుడు ఏది కోరుతున్నాడు మన నుండి? హృదయాన్ని కోరుతున్నాడు. మీకు తెలుసా, హృదయం అనేది ఒక గొప్ప ధననిధి అండి. ఏంటి చెప్పండి? హృదయం అనే ధననిధి అన్నాడు. ఈ హృదయం అనే ధననిధిలో నుండట మనిషి వాడు ఏం చేస్తాడంటే సద్విషయములను బయటకు తీసుకొస్తాడట. చదవండి ఒకసారి లూకా సువార్త 6వ అధ్యాయంలో ఒకసారి వెళ్దామా? 45 చదవండి. సజ్జనుడు తన హృదయం అనే ధననిధిలో నుండి చెడ్డ ధననిధుల్లో నుండి. హృదయం అనేది ఒక ధననిధి అండి. ఎప్పుడు ఇది ధననిధి అవుతుంది? సామెతలు 23:26 ప్రకారంగా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము అని దేవుడు మాట్లాడుతున్నాడుగా, చెప్తున్నాడుగా. దేవుడు అడుగుతున్నాడుగా, నీ హృదయాన్ని దేవునికి ఇస్తే, దేవుని చేతుల్లో పెడితే
ఆ హృదయం అంట గొప్ప ధననిధిగా ఆయన చేస్తాడంట. దేవుని స్తోత్రం. చూసారా, ఈ రోజు నీ హృదయం ఒక ధననిధినా? ధననిధి కాలేదంటే నీ హృదయం ఇంకా పూర్తిగా ఆయనకి సొంతం చేయలేదు. ఆయనకి సొంతం చేయనప్పుడు నీ హృదయం ధననిధి ఎలాగవుతుంది చెప్పండి? ఎలాగవుతుంది చెప్పండి? నీ హృదయాన్ని దేవునికి సొంతం చేయటమే కాకుండా ఆ హృదయం నుండి దినదినము లౌకిక సంబంధమైన విషయాలను బయటికి తీస్తా ఉండాలి. ఇప్పుడు చదవండి మరలా యెహెజ్కేలు గ్రంథం 36:26 వెళ్ళండి. నూతన హృదయం మీకు ఇచ్చేదను. ఎప్పుడైతే కుమారుడని హృదయమునకిమ్మని ప్రభు కోరారో, నీ హృదయాన్ని ప్రభుకి ఇచ్చినప్పుడు ఇక్కడ ప్రభు ఏమంటున్నారంటే నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు నేను కలగజేస్తాను. నూతన స్వభావం అనే మాటకి ఇంగ్లీష్ లో న్యూ స్పిరిట్ అని ఉంటది, నూతన ఆత్మ అని ఉంటది. నూతన స్వభావం కలగజేస్తాను, మీలో ఉన్న రాతి గుండెను తీసివేసి నేను మాంసపు గుండెను మేకిస్తాను. వైద్యుడు శస్త్రచికిత్స చేసినట్లుగా వెంటనే ఆ యొక్క పాత హృదయం తీసివేసి పాడైపోయిన హృదయం తీసి మరొక హృదయం పెట్టినట్లుగా కాదు. నూతన హృదయం మీకు ఇస్తాను, నూతన స్వభావం కలగజేస్తాను, మీలో ఉన్న రాతి గుండె నేను తీసివేస్తాను, మాంసపు గుండె నేను పెట్టిస్తాను. ఏంటి రాతి గుండె, ఏంటి మాంసపు గుండె? పిల్లరా, ఏంటి ఈ రాతి గుండె? నీ పాత జీవితానికి సంబంధించింది. మాంసపు గుండె ఎదే పిల్లరా? ఆ నూతన జీవితానికి సంబంధించింది. అంటే నువ్వు ప్రభుని విశ్వసించిన తర్వాత నీలో పాత జీవితం ఉంది, ఇప్పుడు నీలో నూతన జీవితం ఉంది. నూతన జీవితం ఉంది, రెండు జీవితాలు నీలో ఉన్నాయి. అన్నకు రుసుము ఏంటంటే నీలో ఇప్పుడు రాతి గుండె ఉంది, ఇంకొక వైపున మాంసపు గుండె ఉంది. ఈ రెండింటిలో ఏది నీలో ఎక్కువగా ఉంది? రాతి గుండె నీలో ఎక్కువగా ఉందంటే లోక సంబంధమైన సంవత్సరం అంతా నీలో నిండుకొని ఉంది, అది రాతి గుండె. నువ్వు దేవుని అంగీకరించావు కానీ, క్రీస్తుని అంగీకరించావు కానీ, నూతన హృదయము దేవుడికి ఇచ్చాడు కానీ ఆ హృదయము వృద్ధి చెందట్లా. ఈ నూతన హృదయం నీలో వృద్ధి చెందాలి అంటే రాతి గుండె ఏమైపోవాలంట? అది ఆల్రెడీగా అది ఏమైపోవాలంటే చిన్నగా అయిపోవాలన్నమాట. అంటే లౌకిక సంబంధమైన అన్ని కూడా, చెడ్డవని నీలో కూడా ఉండకూడని విషయాలన్నీ కూడా నీలో నీ హృదయం నుంచి గెంటి వేస్తున్న కొలది మాంసపు గుండె ఏమవుతుందంటే అధికమవుతుంది. ఎంత అధికమవుతుంటుందో అంతగా ఇప్పుడు నీ హృదయం వాక్యమైన ధననిధితో పూర్తిగా నింపబడుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుడా, అందుకనే హృదయం అనే ధననిధి అన్నాడు ప్రభు. ఇదట హృదయం అనే ధననిధి. ఈ రోజున హృదయం అనే ధననిధిగా నీ హృదయాన్ని దేవునికి ఒక అప్పగించగలవా? బాహ్యంగా వస్తున్నావు, ఏదో ఆరాధన చేస్తున్నావు, వెళ్ళిపోతున్నావు, కానీ నీ హృదయం మీద అలాంటి మార్పు లేదు. నీ హృదయం మీద ఎలాంటి దేవునికి సంబంధం లేదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, స్తెఫేను ప్రభుని నమ్ముకుంటమే కాకుండా పూర్తిగా తన హృదయం అంతా కూడా మాంసపు గుండెగా మారిపోయింది. అందరికి రుచి పెట్టి చెప్పమంటారా? మీరింటికి చదువుకోనండి. 7వ అధ్యాయానికి మీరు వెళ్ళినట్లయితే, 7వ అధ్యాయానికి మీరు వెళ్ళినట్లయితే, అపొస్తలుల కార్యాలు 7వ అధ్యాయానికి వెళ్ళినట్లయితే బాడు ప్రసంగం చేస్తాడు స్టెఫెన్. ఎంత పెద్ద ప్రసంగమో తెలుసా? 50 ఎన్ని వచనాలు ఉంటే లాస్ట్ కి 60 వచనాలు ఉన్నాయి. 60 వచనాలు ఉన్నాయి. పిల్లలా, ఇప్పుడు అతను ఎటు తప్పించుకునే స్థితిలో ఉన్నాడు. యూదులందరూ కూడా తన చుట్టూ ముగేశారు. ఈ పరిస్థితులలో స్టెఫెన్
దేవుని పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి స్థితి. అబ్రహాము మొదలుకొని పిల్లరా దావీదు వరకు కూడా ఇతరుల యొక్క జీవితం అంతా కూడా వారు ముందుకు తీసుకొచ్చి పెట్టాడు. వారు చెప్తూ ఒక మాట చెప్తాడు. 51 చదువుతారు ఒకసారి. పుష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యములకు లోపరచునల్లని వారాలారా. ఏమి లోపరచలేదట? హృదయం చెవులు. దేవుని వాక్యానికి లోపరచలేదంటే అస్సలు నువ్వు ఉంటావు. కానీ ఇక్కడ నీ చెవి అసలు దురదచ్చలు అయిపోయింది. ఈ మాటలకి ఎక్కవు, ఈ కత్తికి ఎక్కదు, ఈ కఠినమైన మాటలకి అసలు అంతగా ఎక్కవు. ఎందుకంటే చెవికి సున్నతి చేయవాళ్ళ, హృదయానికి సున్నతి చేయవాళ్ళ. నీకు అర్థమైందా? అదే అక్కడ చెప్పారు అంటున్నాడు. దేవుని వాక్యానికి లోపరచనలని వాళ్ళ మీ చెవులు కానీ మీ హృదయం కానీ. విన్నారు? చెవి ద్వారా నువ్వు వింటేనే హృదయంలోనికి వెళ్తుంది. నువ్వు చెవి ద్వారా వినకపోతే హృదయంలోనికి ఎట్లాగే వెళ్తుంది? ఏమైనా సరే హృదయం పిల్లరా బయటికి రావాలి అంటే హృదయమును దాటి రావాలి. ఏవైనా బయట నుంచి లోపలికి వెళ్ళాలంటే హృదయమును దాటికి లోపలికి వెళ్ళాలి. అందుకే హృదయం అంత ప్రాముఖ్యంగా దేవుడు ఇక్కడ ఇచ్చాడు. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో కింద వచ్చిన చదువు ఒకసారి చదవాలి. 53వ వచనం ఒకసారి చదవాలి. వారు ఈ మాటలు విని పండ్లు కొరికి అయితే చదవాలి. అక్కడ ఇంకొక మాట ఉంటుంది. అక్కడ 53 అనుకుంటున్నాను. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రం మీరు పొందితిరి కానీ దానిని మీరు కై కొనాలి. చాలా సార్లు కూడా ప్రభు దగ్గరికి వస్తాం, కానీ మనలో ఉన్న బలహీనత ఏంటంటే వాక్యానికి మన జీవితానికి ఎలాంటి సంబంధం ఉండదు. ఇదే విషయాన్ని స్టెఫెన్ అక్కడ మాట్లాడుతున్నాడు. దేవదూతల ద్వారా ధర్మశాస్త్రాన్ని మీరు పొందుకున్నారు, కానీ దానిని మాత్రం మీరు గైకొనాలి. దేవుని బిడ్డ, వాక్యానికి నా ప్రవర్తన జీవితానికి సంబంధం ఉందా? అనేక మంది ఆ దినాన్ని ప్రభు దగ్గర ఈ విధంగా అంటారట. మత్తయి సువార్త 7:21 భాగంలో, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు. అలా పిలవాలంటే ప్రభు సంఘానికి రావాలి. సంఘానికి వచ్చిన మాట్లాడారు. ప్రభువా ప్రభువా నన్ను పిలుచువాడు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు కానీ పరలోకమందున్న తండ్రి చిత్త ప్రకారము చేయువాడే. మాటకి నీ చేయటానికి చూసారా డిఫరెంట్? మాటకి నీ చేయటానికి మన డిఫరెంట్ చూసారా? దేవుని బిడ్డ, మాట మట్టికేనా చేతలు ఉన్నాయా? వినట మట్టికేనా దాని ప్రకారంగా జీవితము ఉన్నదా లేదా? ఒకసారి ఉదయకాలం మనం ఎగ్జామ్ చేసుకుందాం, మనం పరీక్షించుకుందాం. ఆ దినాన్ని అనేక మంది ఏమంటారట? కింద వచ్చినప్పుడు అనేకులు నన్ను చూచి చదవాలి. ఎన్నడు నేను ఎరగాను, నేనెన్నడూ కూడా మిమ్మల్ని ఎరగాను. ఇప్పుడే ఉన్న పనులను కర్మొస్తున్నాను అనుకో, అసలు దేవుడు ఏమంటాడు?
ఎప్పుడైనా పరీక్షించుకున్నావా? మందిరం నుంచి నువ్వు బయటికి వెళ్తున్నావు, ఇంటికి వెళ్తున్నావు, ఈ లోపల హఠాత్తుగా నాకు ఉండకపోతే ఇప్పుడు ప్రభు సముఖంలో నా గురించి ఏమనుకుంటాడు దేవుడు అని ఎప్పుడు నువ్వు ఆలోచన చేస్తాను. నేను సరి చేసుకుంటాను, ఇంకా టైం ఉందిలే, ఇంకా నాకు చాలా వయసు ఉందిలే, చాలా భవిష్యత్తు ఉందిలే అని సరిపెట్టుకుంటున్నావా? అయ్యా దేవుడు సరిపెట్టుకుంటున్నావా? రెండు రహస్యం మనకు తెలియదు. ఒకటి, మన మరణతిని ఎప్పుడు మనకు తెలియదు. రెండు, ప్రభు యొక్క రాకడ మనకు తెలియదు. ఈ రెండు కూడా సీక్రెట్. ఈ రెండు కూడా అసలు మనకు తెలియదు. ఇలాంటి పరిస్థితులలో ఒకసారి ఆలోచించండి. కాబట్టి అనేకులు ఆ దినాన్ని నన్ను చూచేటట, మీ నామమున దెయ్యాలు వెలగొట్టావు, అద్భుతాలు చేశావు, అనేక మహత్కార్యాలు చేస్తామనంటే ఒకే మాట అంటున్నాడు ప్రభు అక్కడ, అక్రమము చేయవాళ్ళారా మా ఎద్దు నుండి తొలగిపోవాలి. అక్రమము ఏంటి? అక్రమం వాక్యం వింటున్నావు కానీ నువ్వు వాక్యానికి న్యాయం చేయట్లేదు. చేస్తున్నావు, న్యాయం చేస్తున్నావు. దశమభాగం గురించి వింటున్నావు కానీ నువ్వు న్యాయం చేస్తున్నావు. ప్రార్థన గురించి వింటున్నావు కానీ నువ్వు న్యాయం చేస్తున్నావు. ఉపవాస ప్రార్థన గురించి వింటున్నావు కానీ దానికి నువ్వు న్యాయం చేస్తున్నావు. అది అక్రమం. అది అక్రమం. క్రమం లేకపోవటమే. క్రమం లేకపోవటమే. ఈ క్రమము లేకుండా జీవించిన జీవితాలన్నీ కూడా ఒక దినాన్ని ఒకే ఒక మాట అంటాడంట ప్రభు, మా యొద్ద నుండి మీరు తొలగిపోండి. ఇప్పటికైనా నువ్వు క్రమాన్ని నేర్చుకుంటావా? ఇప్పటికైనా క్రమంలో జీవించడానికి ఇష్టపడతావా? దేవుని బిడ్డ ఒకసారి ఆలోచించి. కాబట్టి దేవదూతల ద్వారా వాక్యం పొందుకున్నారు, ఆ ధర్మశాస్త్రాలు పొందుకున్నారు, కానీ దానిని మీరు గైకోలేదని చెప్పేసరి కల్లా 54 వచ్చిన భాగంలో ఈ మాట విని భరించలేకపోయారండి. కొన్ని సందర్భాల్లో దేవుని యొక్క వాక్యం మన హృదయాలు మండుతూ ఉంటుంది, మన హృదయాలు గుచ్చుకుంటూ ఉంటాయి, నొప్పు కలుగుతూ ఉంటుంది. దాన్ని తట్టుకోగలమా? మీరును మీ పితరుల వారే మీరు పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. అక్కడ ఉందన్నమాట. ముష్కరులారా, మీరును పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. ఎన్నిసార్లు దేవుని పరిశుద్ధాత్మను ఎదిరించు. దేవుని బిడ్డల, మీరును దేవుని పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు, 2 గుంపులు ఉన్నాయి. ఇక్కడ పరిశుద్ధాత్మతో నిండుకొని వస్తే అదే పరిశుద్ధాత్మను ఎదిరించుచున్న గుంపు. దేవుని స్తోత్రం. ఏ గుంపులో నువ్వు ఉన్నావు? దేవుని ఆత్మతో నింపబడిన గుంపులో నువ్వు ఉన్నావా? దేవుని యొక్క ఆత్మను ఎదిరించే గుంపులో నువ్వు ఉన్నావా? దేవుని యొక్క ఆత్మను ఎదిరిస్తే దాని ప్రమాదం ఏంటో చెప్పనా? ఒకసారి చదవండి. యెషయా గ్రంథం 63:10 రండి. స్పీడ్ కదా. యెషయా గ్రంథం 63:10 భాగంలో, అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మ మీద తిరుగుబాటు చేయగా ఆయన వారికి విరోధి ఆయను. చదవండి ఎవరైనా మరొకరు. అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపచేయగా ఆయన వారికి విరోధి ఆయను. తానే వారితో యుద్ధము చేసాను. తానే వారితో యుద్ధము చేసాను. దేవుని బిడ్డ, దేవునికి నువ్వు విరోధి అయితే ఆయన నీకు విరోధి అవుతాడు, నీతో యుద్ధం చేస్తాడు.
దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచవద్దన్నాడు. దేవుని పరిశుద్ధాత్మను ఎదిరించవద్దన్నాడు. మరియు ఎలిమెలెకులు చక్కటి ఆహ్లాదకరమైన దేవుడు నియమించిన పాలుతులను ప్రవహించిన రొట్టెలు ఇల్లు కలిగిన బెత్లెహేములో ఉన్నారు. దేవునితో ఏమాత్రం కూడా సంబంధం లేకుండా, దేవుని అడగకుండా వారి సొంత నిర్ణయాలతో దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు దేవుడే వారికి యుద్ధము చేయలేదా? సర్వం కోల్పోలేదా? భర్తను పోగొట్టుకోలేదా? ఇద్దరు కుమారులను పోగొట్టుకోలేదా? ఇదే దేవుడు వారికి విరోధి ఇవ్వటం అంటే ఇదే. దేవుడే వారితో యుద్ధము చేయటం అంటే ఇదే. అననీయ సఫీరాలు సంఘమంతా కూడా ఫలభరితంగా ఆత్మతో నిండుకున్నటువంటి వారు, పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వారు దృష్టి భౌతికమైన సంబంధంగా లేదు కానీ ఆత్మ సంబంధమైన దృష్టి వారు కలిగి ఉన్నారు కనుక వారు దేవుని పని కొరకే భూములమ్మి ఇండ్లమ్మి అమ్మినటువంటి వెల తెచ్చి అపోస్తలుల దగ్గర పెట్టేస్తా ఉంటే అననీయ సఫీరాలు కూడా వారు కూడా అనుకున్నారు మన భూమి కూడా అమ్మేసి చేద్దాం అనుకున్నారు. కానీ అమ్మిన తర్వాత దానిలో కొంత దాచారు. ఏ మెరగినట్టుగా దేవుని దగ్గరికి వచ్చారు. పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు పేతురుతో. ఎందుకు అమ్మావు నీ భూమి? ఎంతకీ అమ్మావా? ఎంతకీ అమ్మావా? దేవుని పిల్లారా, ఒక్క నోటి మాట రాలా. అననీయ కానీ సఫీరా కానీ ఒక్క నోటి మాట రాలా. వారు ఆ మాటలు వినిచునే పాడి ప్రాణము విడిచిపెట్టారనే వాక్యంలో చేస్తారు. కానీ ఈ కృపాయుగంలో దేవుడు సహిస్తూ ఉన్నాడు. దేవుడు సహిస్తున్నాడు. దాని మనుషుడు ఏం చేస్తున్నాడో తెలుసా? వీక్గా తీసుకుంటా ఉన్నాడు. చదవండి ప్రసంగి గ్రంథం 8:11 ఒకసారి మీరు గమనించినట్లయితే దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగపోవట చూచి మనుషులు హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుతారు. చూసారా? దుష్క్రియకు తగిన శిక్ష దేవుడు ఇవ్వట్లా. శీఘ్రంగా కలగకుండా చూసి మనుషులు భయాన్ని విడిచిపెడతా ఉన్నారు. ఇంకా హృదయపూర్వకంగా అంటే దుష్క్రియలు చేయడానికి మనుషుడు తెగిస్తా ఉన్నాడు. దాని ప్రభునందు ప్రియులారా దేవుడు విడిచిపెట్టాడు. కాబట్టి దయచేసి పరిశుద్ధాత్మతో నిండుకున్నటువంటి స్టెఫెన్ తన పలికిన మాటలు వారు తట్టుకోలేకపోయారు, సహించలేకపోయారు. చివరికి స్టెఫెన్ అక్కడ హతసాక్షి అయిపోయాడు. వారి చేతిలో రాళ్ళు ఉన్నాయి. అతను అంటున్నాడు, ఒకసారి కింద వచ్చి చదువుతారా? నేను దేవుని కుడి పార్శ్వమందు మనుషు కుమారుడు అయితే చదవాలి. ఆకాశం వైపు తేరి చూసి చూస్తారు. ఈయన దృష్టి ఎట్లా ఉందో చూసారు. ఈయన దృష్టి ఎక్కడుందో చూస్తారు. దేవుని బిడ్డ భౌతికమైన దృష్టి కాదు. ఏంటి? ఆకాశము తెరవబట్టు చూస్తున్నాడు. ఆకాశం తెరవబడి మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమున నిలబడటం చూస్తున్నాడు. వాస్తవానికి ఆయన ఎక్కడున్నారు? కుడిపార్శ్వమున కూర్చుని విజ్ఞాపన చేస్తున్నాడని హెబ్రీ 7:25 చదువుతాం. నేను ఇక్కడ గమనించండి, స్టెఫెన్ చూస్తున్నప్పుడు కుడిపార్శ్వము కూర్చుని లేడు. ప్రభువారు ఏం చేస్తున్నాడు? ఆయన నిల్చున్నాడంటే అర్థమైంది తెలుసా? కొద్ది క్షణాలలో స్టెఫెన్ యొక్క ఆత్మ పరలోక రాజ్యానికి వచ్చేస్తా ఉంది. పరలోక రాజ్యానికి వస్తున్న ఆ స్టెఫెన్ యొక్క ఆత్మకు హతసాక్షి కాబోతున్న స్టెఫెన్ యొక్క ఆత్మను పరలోక రాజ్యానికి ఆహ్వానించడానికి, స్వీకరించడానికి. చూడండి, అప్పుడప్పుడు మనం మోడీగా ఇతర దేశాలకి వెళ్తా ఉంటాం. ఇతర దేశాలకి వెళ్తున్నప్పుడు ఆ దేశపు యొక్క ప్రధానులు ప్రముఖులు ఏం చేస్తారు చెప్పండి? ఆయన ఆహ్వానించడానికి, తమ దేశానికి ఆహ్వానించడానికి ఈ దృశ్యాలు మనం చూస్తూ ఉంటాంగా. అదే విధానంలో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. స్టెఫెన్ యొక్క ఆత్మకు స్వాగతం పలుకుతున్నాడు ప్రభువారు, ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఎటువంటి దృశ్యం ఇది? ఆలోచించి ఎటువంటి దృశ్యం ఇది? ఈయన ఏమనొక బోధకుడా? ఈయన ఏమనొక
అపొస్తలుడా, ఈయన ఒక ప్రవక్త కానే 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 కాదు, కానే కాదు. బహుశా అభిషేకించక మునుపు ఎవరు గుర్తించలేదు మస్తెప్పని. కానీ ఈ రోజున ఆ స్టెప్పే అధసాక్షి అవటమే కాకుండా అదృశ్యమైన వాటిని చూస్తాము. సోదరి సోదరుడా, ఇలాంటి అదృశ్యమైన వాటిని చూడగలవా? అదృశ్యమైన వాటిని చూస్తున్న కొలది భౌతికమైన వాటిని చూడడానికి దృష్టి సన్నగిలుతుందండి, సన్నగిలుతుంది. దానికి మనకు సన్నగిలట్లా, అది సన్నగిలుతుంది. ఇది స్పష్టంగా మనం చూడగలుగుతాం. ఒకరోజు ముగింపు వస్తుంది, లభోదిపు మనం ఏడుస్తాం. లాభం లేదు, లాభం లేదు. దయచేసి ఒకసారి ఆలోచన చేద్దాం. ఆఖరిగా మాట ఒకసారి చదువుకున్న ప్రారంభం వచ్చిన ఒకసారి జ్ఞాపకం చేస్తారు. హెబ్రీ పత్రికలో, హెబ్రీ పత్రిక 11:37-38. రాళ్లతో కొట్టబడింది, శ్రమపడి హింస పొందుచు అడవులలోను కొండల మీదను గుహలలోను సొరంగంలోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి ఈ లోకం యోగ్యమైనది కాదు. సోదరి సోదరుడా, ఈ వాక్యం వింటున్నా, నీది ఈ లోకానికి యోగ్యమైనదా, యోగ్యమైనది కాదా? నువ్వు ప్రేమిస్తున్నావంటే ఈ లోకాన్ని యోగ్యమైనది ఎంచుకున్నావు అని అర్థం. ఈ లోకంలో ప్రేమించట్లేదంటే, ఈ లోకానికి నువ్వు సిలిమైపడ్డావంటే, ఈ లోకానికి నువ్వు స్వస్తి చెప్పావంటే, ఈ లోకానికి సంబంధం లేకుండా నువ్వు బ్రతుకుతున్నావు అంటే ఆల్రెడీగా నీ హృదయంలో లోకం ఎప్పుడో యోగ్యమైనది కాదు అని ఎప్పుడో ధృవీకరించావు. దేవుని స్తోత్రం. ఎప్పుడో నీ హృదయంలో తీసివేస్తావు లోకాన్ని. కనుక ఎందుకు తీసివేసావంటే ఈ లోకం యోగ్యమైనది కాదని ఎంచుకున్నావు. ఈ లోకమును యోగ్యమని ఎంచుకుంటున్నావు అంటే నీ హృదయము లోకముతో ఏమైపోయిందంటే నీ హృదయం కనవేసుకుని పోయింది. అంటే లోకం యోగ్యమని ఎంచుకున్నావు. కాబట్టి అధసాక్షి అయిన స్తెఫెను ఎప్పుడో లోకాన్ని త్యాజించాడు, లోకాన్ని ఎప్పుడో స్వస్తి చెప్పాడు, ఎప్పుడో లోకాన్ని విడిచిపెట్టేశాడు. ఈ రోజున అద్భుతమైన 14 పత్రికలు రాసిన మహా గొప్ప వ్యక్తి ఎవరు? పౌలు దొరకడం గల కారణం ఏనే. అసలు మాట చదివి ముగించుకుందాం. అపోస్తలుల కార్యాలకు రండి, 22:20 ఒకసారి జ్ఞాపకం చేయండి. మరియు నీ సాక్షి అయిన స్తెఫెను రక్తం చిందింపబడినప్పుడు నేను కూడా దగ్గర నిలిచి అందుకు సమ్మతించి అతని చంపిన వారి వస్త్రములకు కావాలి అని ఈ మాటలు ఎక్కడ చెప్తున్నాడు తెలుసా? పౌలు మహాసమీదుడు చెప్తున్నాడండి. దేవుని స్తోత్రం. స్తెఫెనేమో మహాసమీదుట అధసాక్షి అయిపోతున్నాడు, రాళ్ళు కొట్టి చంపబోతున్నారు. సౌలు కూడా ఆ స్తెఫెను ఎంత ధైర్యంగా మరణించాడో కనులారా చూసినటువంటి ఈ యొక్క సౌలు యొక్క లేక పౌలు యొక్క హృదయంలో నుండి ఆ దృశ్యం జరగలేదండి. స్తెఫెను హతసాక్షి అని కొంతకాలానికి, అదే పౌలు హతసాక్షి. అట్టి వారికి లోకం యోగ్యమైనది కాదు. దేవుని బిడ్డ, ఈ రోజున పౌలు చెప్పిన రీతిగా మేము దృశ్యమైన వాటిని చూడక 2 Corinthians 4:17 చదువు కదా. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని. 2 పేరు పేతురుతో యేసు ప్రభు వారు పిలాతు ముందన్నప్పుడు నువ్వు రాజువా అంటే అవును నేను రాస్తే, కానీ నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు.
నా రాజ్యం ఈ లోక సంబంధమైనది అయితే నా సేవకులు పోరాడుతుంది. దేవుని రాజ్యం పోరాటంతో కూడింది కాదండి. నీకు అర్థమైందా? పోరాటంతో కూడింది కాదు. దేవుని రాజ్యం కుడి చెంపను కొడితే ఎడం చెంపను తిప్పమన్నాడు. ఆ తిప్పటి వలన ఆ వ్యక్తిని దేవునికి రాజ్యం వరకు నీవు ఆహ్వానిస్తున్నా. దేవుని స్తోత్రం. దేవుని రాజ్యంతో ఆహ్వానిస్తున్నా. పోరాటంతో కూడింది కాదు. పోరాటం ద్వారా దేవుని రాజ్యాన్ని కట్టలే. ధర్నాలు చేయటం వల్ల దేవుని రాజ్యాన్ని మనం కట్టలే. నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. అంటే క్రీస్తుకి ఏముంది? ఒక రాజ్యం ఉంది. సాతాను కూడా ఏముంది? ఒక రాజ్యం ఉంది. నువ్వు ఏ రాజ్యానికి నువ్వు మద్దతు ఇస్తున్నావు? చెప్పండి. ఏ రాజ్యానికి నువ్వు మద్దతు ఇస్తున్నావు? ఏ రాజ్యం నువ్వు ప్రోత్సహిస్తున్నావు? ఏ రాజ్యంలో నువ్వు పనిచేస్తున్నావు? ఏ రాజ్యం గురించి నీ ఆలోచనలు ఉన్నాయి? సాతాను రాజ్యాన్ని పెడుతున్నావా? సాతాను రాజ్యానికి మద్దతు ఇస్తున్నావా? సాతాను రాజ్యం గురించి నువ్వు ఆలోచిస్తున్నావా? అట్లయితే నీవు ఖచ్చితంగా క్రీస్తుకు నువ్వు శత్రువు. ఏమైనా నువ్వు క్రీస్తుకు శత్రువు. దేవుని రాజ్యం పడుతుంటే, దేవుని రాజ్యానికి మద్దతు ఇస్తావంటే, దేవుని రాజ్యం గురించిన ఆలోచన కలిగి ఉంటే నువ్వు సాతానుకు శత్రువు. సాతానుకు శత్రువు. ఇదే క్రైస్తవ పోరాటం అంటే. ఇదే సాతానుకు శత్రువుగా మారితే వాడు ఊరుకుంటాడండి. అన్ని దురాత్మ శక్తులన్నీ కూడా లేపి మీదకి దాడి చేస్తాడు. అయినా సరే ఆ దాడిలో నువ్వు ఒక్కదాని ఏం చేయలేవు. ఆ దాడిలో నువ్వు ఒక్కడు ఏం చేయలేవు. అందుకే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో అక్కడ ఏమన్నాడు తెలుసా? 12వ వచనం బాబులు ఏమన్నాడో తెలుసా? ఎలయనగా మనము పోరాడునది. నేను అనలేదు అక్కడ. నేను అనలేదు అక్కడ. మనము. చెప్పండి. మనము. మరి మనము అన్నప్పుడు ఎందుకు పోరాటానికి నువ్వు రావు? శుక్రవారం ఉపవాస ప్రార్థనతో ఎందుకు నువ్వు పోరాటానికి రాదు? ఏదో ఒక రోజున ఆ పోరాటంలో కనుక నువ్వు లేకపోతే నీ కుటుంబం, నీ జీవితం ఏదో ఒకటి నాకు పప్పుకూలిపోవటం ఖాయం. దేవుని బిడ్డ, మనము పోరాడున్నది. సాతానుతో పోరాడడానికి సంఘం అవసరం. మనందరం కలిసి పోరాడాలి. ఎందుకంటే దేవుని రాజ్య స్థాపన జరగకుండా సాతానుడు ఎంతైనా పోరాడతాడు. ఆ పోరాటాన్ని ఎదిరించాలంటే దేవునికి సంఘము కావాలి. దేవుని స్తోత్రం. అందుకే సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. కాబట్టి ఈ ఉదయకాలం ఒకసారి ఈ లోకం యోగ్యమైనదా, ఈ లోకం యోగ్యమైనది కాదా, ఒక్కసారి మనలో మనం పరిశీలన చేసుకుందాం. తల వంచండి, కళ్ళు పోయండి, పరీక్షించుకుందాం. మన ఆత్మీయ జీవితాన్ని చెక్ చేసుకుంటాం. ప్రభు మాట్లాడిన మాటను బట్టి ఒకసారి నీకు ఏదో ఒక రాజ్యాన్ని చెంది ఉండాలి. అయితే దేవుని రాజ్యానికైనా చెంది ఉండాలి, సాతాను రాజ్యానికైనా చెంది ఉండాలి. దేవుని రాజ్యానికైనా మద్దతు పలకాలి, సాతాను రాజ్యానికైనా మద్దతు పలకాలి. ఎట్లాగుంది నేను జీవితం? రెండు కాకుండా